హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. ఈరోజు మనం 7th జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఎప్పటిలాగానే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లోని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: డ్యూ టు ద డెత్ ఆఫ్ విచ్ ప్రో రిఫార్మ్ లీడర్ పీపుల్ ప్రొటెస్టెడ్ ఇన్ తియానన్మెన్ స్క్వేర్ దట్ లెడ్ టు ద మెసకర్ ఆన్ June 4th, 1989. ఏమంటున్నాడంటే 1989 జూన్ 4వ తేదీ ఒక మెసకర్ విధ్వంసక చర్య జరిగింది. చాలామందిని చైనా ప్రభుత్వం ఊచకోత కోసింది. ఎక్కడ? తియానన్మెన్ స్క్వేర్. ఇది ఎక్కడుందని మాట్లాడుకున్నాం, బీజింగ్లో ఉంది. అయితే ఆ ప్రొటెస్ట్ ఎందువల్ల జరిగింది? ఏ లీడర్, ప్రో రిఫార్మ్ లీడర్, సంస్కరణలకు పాజిటివ్గా ఉన్నటువంటి ఏ లీడర్ మరణం వల్ల జరిగింది? హూ యావో బాంగ్. వెరీ ఇంపార్టెంట్. సేజ్ పోర్టల్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? మనం నిన్న డిస్కస్ చేసాం. సీనియర్ సిటిజన్స్ యొక్క వన్ స్టాప్ యాక్సెస్ లాగా, వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉండే విధంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం మరియు సాధికారికత మంత్రిత్వ శాఖ లాంచ్ చేసినటువంటి పోర్టల్ సేజ్ పోర్టల్ అని మాట్లాడుకున్నాం. విచ్ ఆఫ్ ద బిలో స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్? కాంచన్జంగా నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ సిక్కిం, మనం డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ కేటగిరీ వరల్డ్ హెరిటేజ్ సైట్. వెరీ ఇంపార్టెంట్. కాంచన్జంగా నేషనల్ పార్క్ మిక్స్డ్ కేటగిరీ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో దిస్ ఈస్ కరెక్ట్. ఇండియన్ ఆర్మీ కన్స్ట్రక్టెడ్ వెనడియం బేస్డ్ సోలార్ ప్లాంట్ ఇన్ నార్దర్న్ సిక్కిం. సో సిక్కింలో వెనడియం బేస్డ్ సోలార్ ప్లాంట్, ఈ వెనడియం బేస్డ్ బ్యాటరీతో రన్ అయ్యేటువంటి సోలార్ ప్లాంట్ని ఇండియన్ ఆర్మీ కన్స్ట్రక్ట్ చేసింది అని మనం మాట్లాడుకున్నాం. వెనడియం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ వెనడియం యొక్క రిజర్వ్స్ ఎక్కడ దొరికాయి? అరుణాచల్ ప్రదేశ్లో January 2021లో దొరికాయి, మొట్టమొదటిసారి భారతదేశంలో. అయితే వెనడియంని ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి దేశం ఏది? చైనా. NDB, New Development Bank, is giving loan assistance to India to develop road infrastructure in Sikkim అంటున్నాడు. దిస్ ఈజ్ రాంగ్. ఎందుకు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ గివింగ్ లోన్ అసిస్టెన్స్, నాట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంకే ఏ బ్యాంక్ ఇది? బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటారు. విచ్ ఆర్ ద బిలో స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి లాస్ట్ వన్ ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. Da Vinci Plus and Veritas missions will be launched by NASA in 2028-2030. Which planet they are going to study? సో Da Vinci Plus, Veritas అనేటువంటి మిషన్స్ని నాసా లాంచ్ చేయబోతోంది 2028-30. దాని యొక్క డిస్కవరీ ప్రోగ్రాంలో భాగంగా మనం ఇది డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ మిషన్స్ ఏ గ్రహాన్ని అధ్యయనం చేయడానికి వెళ్తున్నాయి? సో ఏ గ్రహం అండి అది? వీనస్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. మార్సా, సాటర్నా, జూపిటరా, ఇలా రకరకాల ఆప్షన్స్ ఇచ్చి. సో వీనస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీనస్ ఈజ్ ద ట్విన్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్. అండ్ వాటన్నిటికి ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏంటి, పోలికలు ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, వ్యత్యాసాలు ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం. రీసెంట్లీ ఉస్మాన్ ఖాన్ డైడ్. హీ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్? సో హాకీ ప్లేయర్ అయినటువంటి ఉస్మాన్ ఖాన్ ఇటీవల మరణించారని మనం డిస్కస్ చేసుకున్నాం. కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వైరన్మెంట్ రిపోర్ట్ 2021, భారతదేశ పర్యావరణ స్థితిగతుల నివేదిక 2021. ఈ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు మొత్తం ఎన్ని SDGలు ఉన్నాయి? 17 SDGల్లో 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 2 స్థానాలకు దిగజారింది. పోయిన సంవత్సరం 2020లో భారతదేశం యొక్క ర్యాంకు 115 ఉంటే, 115 ఉంటే, ఇప్పుడు దాని ర్యాంకు 117, 117 ఉందన్నమాట. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఏదైతే 117 ఉందో అది తన సౌత్ ఏషియన్ కంట్రీస్ అయినటువంటి భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇవి మనకు నైబర్స్ కదా, మన ఇరుగు పొరుగు దేశాలైనటువంటి భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ల కంటే కూడా తక్కువగా ఉంది. దిస్ ఈజ్ వెరీ కన్సర్నింగ్ ఫ్యాక్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి భారతదేశానికి SDGలను అచీవ్ చేయడంలో అంటే SDG 2, SDG 5, SDG 9 ప్రధానంగా సమస్యలుగా ఉన్నాయని చెప్పి ఈ నివేదిక పేర్కొంది. SDG 2 అంటే ఏంటి? 1 అంటే పావర్టీని తగ్గించడం, పేదరికాన్ని తగ్గించడం. SDG 2 అంటే నో హంగర్ వరల్డ్, నో హంగ్రీ అంటే ఆకలిని తగ్గించడం. SDG 5 అంటే
జెండర్ ఈక్వాలిటీ. సో ఎస్డిజి 5 ఈజ్ జెండర్ ఈక్వాలిటీ. అదేవిధంగా ఎస్డిజి 9 అంటే ఇండస్ట్రియలైజేషన్, ఇన్నోవేషన్. ముఖ్యంగా సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ అంటే అభివృద్ధి ఏదైతే పారిశ్రామికీకరణ జరుగుతుందో అది సుస్థిరంగా ఉండాలి. అంతేకాకుండా అది ఇంక్లూజివ్గా ఉండాలి. అందరినీ కలుపుకొని పోయే విధంగా పారిశ్రామికీకరణ ఉండాలి. ఇన్నోవేషన్ను కూడా అది డెవలప్ చేయాలి. ఇన్నోవేషన్ అంటే ఏదైనా కొత్తది కనుక్కోవడం. సో ఈ డైరెక్షన్లో ఉంటే అలాంటి గోల్ ఏంటి, ఎస్డిజి 9గా దాన్ని కేటగిరీస్ చేశారు. ఇప్పుడు కోవిడ్-19 పాండమిక్ ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ వల్ల కూడా చాలా ఇండస్ట్రీస్ దెబ్బతింటున్నాయి కాబట్టి ఈ ఇండస్ట్రియలైజేషన్ రంగంలో కూడా భారతదేశం వెనుకబడింది. అంతేకాకుండా ఇన్నోవేషన్లో కూడా వెనుకబడి ఉంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్డిజి 9 కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వస్తుంది. అంటే కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎప్పటి నుంచో కూడా చాలా వరకు డెవలపింగ్ కంట్రీస్ ఇండియాతో సహా వెనుకబడి ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంతో ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఇంకా ఉంది. అయితే ఓవరాల్ ఎస్డిజి స్కోర్ ఆఫ్ ఇండియా ఈ రిపోర్ట్ ప్రకారం 100కు వీళ్ళు క్యాల్కులేట్ చేస్తే 61.9 ఉందన్నమాట. అండ్ ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ గురించి కూడా ప్రస్తావించింది ఈ రిపోర్ట్. ఈ ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? యాలే యూనివర్సిటీ. వెరీ ఇంపార్టెంట్. యాలే యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది. ఇందులో భారతదేశం యొక్క ర్యాంకు మొత్తం 180 దేశాలని స్టడీ చేస్తే 168 ఇండియా ర్యాంక్గా ఉంది. అండ్ ఇందులో ఏ పారామీటర్స్ని మెజర్ చేస్తారు, వేటిని ప్రాతిపదికగా తీసుకొని ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ అంటే పర్యావరణ సామర్థ్యాన్ని, పర్యావరణాన్ని బాగు చేయడంలో భారతదేశం ఏ మేరకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలిగింది అన్నదాన్ని మెజర్ చేస్తుంది. ఎన్వైర్మెంటల్ హెల్త్ అంటే పర్యావరణం యొక్క హెల్త్ ఏ రకంగా ఉంది, అడవులు దెబ్బతిన్నాయా, తడినేలలు దెబ్బతిన్నాయా, ఎడారుల పరిస్థితి ఏ రకంగా ఉంది. సో ఎన్వైర్మెంటల్ హెల్త్ని అండ్ క్లైమేట్ని, ఎయిర్ పొల్యూషన్ని, గాలి కాలుష్యాన్ని, శానిటేషన్ అంటే పరిశుభ్రత, డ్రింకింగ్ వాటర్ అంటే స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు, ఈకోసిస్టమ్ ఏ రకంగా ఉంది, పర్యావరణ వ్యవస్థ ఏ రకంగా ఉంది, అండ్ ఈకోసిస్టమ్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం ఏ రకంగా ఉంది. సో వీటన్నిటినీ కూడా అనలైజ్ చేస్తుంది ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్డ్ బై యాలే యూనివర్సిటీ. ఇందులో 168 ఉంది ఇండియా యొక్క ర్యాంక్. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే వెరీ ఇంపార్టెంట్. ఈరోజు అనగా 7th జూన్ 2021ని ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ఎవరు జరుపుతారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? జెనీవా, స్విట్జర్లాండ్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఏంటి? రోమ్, ఇటలీ. అండ్ హూ హెడ్స్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? టెడ్రాస్ అధనామ్, మనకు తెలుసు. అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? FAO హెడ్ని డైరెక్టర్ జనరల్ అంటారు. సో డీజీ ఆఫ్ FAO ఈజ్ క్యూ డోంగ్యూ, QUDONGYU. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య FAO చాలాసార్లు వార్తల్లో నిలిచింది. మనమే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కరెంట్ అఫైర్స్లో. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం యొక్క థీమ్, ఇతివృత్తం ఏంటి అంటే నేటి సురక్షిత ఆహారమే రేపటి ఆరోగ్యం. మీరు ఇక్కడ చూస్తే సేఫ్ ఫుడ్ నౌ ఫర్ ఎ హెల్దీ టుమారో. సో ఈరోజు కనుక మనం సేఫ్ ఫుడ్, సురక్షితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే మన రేపు బాగుంటుంది, మనం రేపు ఆరోగ్యంగా ఉండగలుగుతాము అన్నటువంటి థీమ్తో వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని జరుపుతారు ఈ సంవత్సరం, అనగా 2021. అసలు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని ఎందుకు ఏర్పాటు చేశారు? మనము ఫుడ్ని దాన్ని పండించే దగ్గర నుంచి ప్రాసెస్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే రవాణా చేయడం, ఎక్కడికి స్టోర్కి కావచ్చు, లేకపోతే మార్కెట్కి కావచ్చు. అంతేకాకుండా ఆ మార్కెట్ నుంచి రీటైలర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం, వాటిని మళ్ళీ రీటైల్ షాప్స్ నుంచి అమ్మడం, దాన్ని అమ్మినటువంటి ఆహార పదార్థాలతో మనము తినగలిగేటువంటి ఆహార పదార్థాలు తయారు చేసుకోవడం. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆహారాన్ని మనం తినడానికి చేసేటువంటి ప్రాసెస్, ఉదాహరణకు అన్నం తినాలంటే వరి రైతు పండించాలి, దాన్ని కోత కోయాలి, తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి దళారులు ట్రాన్స్పోర్ట్ చేస్తారు, మార్కెట్లో అమ్ముతారు, మార్కెట్ నుంచి హోల్సేల్ నుంచి రీటైలర్ నుంచి మరి కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు కొంటాడు, కొని ఇంట్లో వండుకొని తింటాడు. సో ఈ ప్రాసెస్లో ఏ స్టెప్లో అయినా సరే, ఏదైనా ఒక స్టెప్లో కనుక ఒక చిన్న తేడా జరిగితే, అంటే అక్కడ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే, సేఫ్ ప్రాక్టీసెస్ పాటించకపోతే ఫుడ్ పొల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మనం
రైతు పండించేటప్పుడు ఎక్కువ పురుగు మందులు కొట్టినా ఇప్పుడు ఎలాగూ పురుగు మందులు కొట్టకపోతే చాలా పంట నష్టానికి గురవుతుంది కాబట్టి కొడుతున్నారు. సో దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ట్రాన్స్పోర్టేషన్లో అవి సరిగా స్టోర్ చేయకపోయినా, లేకపోతే సరిగా ట్రాన్స్పోర్టేషన్లో క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోయినా క్వాలిటీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. శీతల గిడ్డంగుల్లో తగినటువంటి టెంపరేచర్ మెయింటైన్ చేయకపోయినా క్వాలిటీ తగ్గిపోతుంది. అండ్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా వండేటప్పుడు కూడా మనం సేఫ్ ప్రాక్టీసెస్ పాటించకపోతే ఆబ్వియస్గా దాని యొక్క క్వాలిటీ తగ్గిపోయేటువంటి అవకాశం కానీ, లేకపోతే పొల్యూట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కానీ ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి అవగాహనను పెంపొందించడానికి సేఫ్ ఫుడ్ మనిషి యొక్క ఆరోగ్యం మీద, అంతేకాకుండా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవ్వడానికి ఎంతగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా అగ్రికల్చర్ డెవలప్ అవ్వడానికి ఎంత తోడ్పడుతుంది, ఆ అగ్రికల్చర్లో ఉన్నటువంటి రైతులకు మార్కెట్ యాక్సెస్ లభించడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్కి, సుస్థిర అభివృద్ధికి ఎంత పాటుపడుతుందో దీనికి సంబంధించినటువంటి అవగాహనను అందరికీ పెంపొందించడానికే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని జరుపుకుంటున్నారు. ఇప్పుడు 7th జూన్. ఎవరెవరు జరుపుతున్నారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో అయితే ఇక్కడ చూస్తే ఈ సేఫ్ ప్రాక్టీసెస్ పాటించకపోవడం వల్లనే దాదాపు 600 మిలియన్ కేసెస్ వస్తున్నాయి ప్రతి సంవత్సరం. ఫుడ్ బార్న్ ఇల్నెసెస్, ఆహారం నుంచి సంక్రమించేటువంటి రోగాలు. అందుకోసమే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఆగస్టు 3, 2020న ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. జూన్ 7th వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేగా జరుపుకోవాలని. బట్ అంతకుముందే 2019లో ఫుడ్ సేఫ్టీ డేని జరుపుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక కాన్ఫరెన్స్ని కూడా ఏర్పాటు చేశారు. మనం డిస్కస్ చేద్దాం. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని మాట్లాడుకున్నప్పుడు మనం ఫుడ్ గురించినటువంటి ఇంకొన్ని డేస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రపంచ ఆహార దినోత్సవం, వరల్డ్ ఫుడ్ డే. సో అది కూడా వేరు. 16th అక్టోబర్. ఫుడ్ సేఫ్టీ డేకి ఫుడ్ డేకి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 16th అక్టోబర్ ఫుడ్కి సంబంధించే. ఫుడ్ లేకపోతే ఆకలి, కాబట్టి వరల్డ్ హంగర్ డే, ప్రపంచ ఆకలి దినం ఎప్పుడు? 28th మే. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ హంగర్ డే? యాక్సెస్ ఎండ్స్ హంగర్. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఈరోజు ఈనాడులో వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సో ఈనాడులో ఉన్నటువంటి ఎడిటోరియల్ అనమాట. నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. దీనికి సంబంధించినటువంటి ఎడిటోరియల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు ప్రపంచ ఆకలి దినం అప్పుడు మనం మాట్లాడుకున్నాం. వరల్డ్ హంగర్ ఇండెక్స్లో మన దేశం 107 దేశాలను సర్వే చేస్తే మన దేశం 94వ స్థానంలో ఉంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. 2015లో ప్యారిస్ సమ్మిట్లో ఏర్పాటు చేసినటువంటి SDGs, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఫుడ్కి సంబంధించినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఏంటి? SDG 2. ఎందుకు? టు ఎండ్ హంగర్, ఆకలిని పారద్రోలడం. సో ఆకలిని పారద్రోలేటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఏంటి? SDG 2. SDG 2 ప్రకారం ఈ ఆకలి సమస్యను ఎప్పటికల్లా అంతమొందించాలి. SDGs అన్నీ కూడా ఎప్పటికల్లా అచీవ్ చేయాలి, 2030 కల్లా అచీవ్ చేయాలని చెప్పి ఐక్యరాజ్య సమితి సూచించింది. అయితే ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే 2019లోనే ఐక్యరాజ్య సమితి మొట్టమొదటిసారి ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవగాహనను పెంపొందించడానికి ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అనేటువంటి నినాదంతో జెనీవాలోని అడిస్ అబాబా అన్నాడు. ఇక్కడ కొంచెం ప్రింట్ మిస్టేక్ నాకు తెలియదు, కానీ అక్కడ తప్పు పడింది. సో మీకు ఏంటంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫుడ్ సేఫ్టీ మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అంటే ఆహార మరియు వ్యవసాయ సంస్థ, అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అండ్ ఆఫ్రికన్ యూనియన్, ఈ 3 కలిసి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ సదస్సును ఒకదాన్ని ఏర్పాటు చేశాయి. దట్ ఈస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫుడ్ సేఫ్టీ. సో అప్పుడే స్టార్ట్ అయింది. అండ్ అప్పుడు ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటంటే ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అనేటువంటి థీమ్తో జరిపాయి. ఎక్కడ జరిగింది ఇది అంటే అడిస్ అబాబా. సో అడిస్ అబాబా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇథియోపియా. ఇథియోపియా ఎక్కడుంది? మనం నిన్న క్లియర్గా ఆఫ్రికన్ మ్యాప్ చూసినప్పుడు హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని చూసాం. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని. సో ఆ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో 4 దేశాలు చూసాం, సీడ్ కంట్రీస్ అని చెప్పి. సీడ్ కంట్రీస్, ఎస్ అంటే సోమాలియా, ఇథియోపియా, ఎరిత్రియా, జిబౌటి అని చూసాం. అందులో ఉన్నటువంటి ఇథియోపియాకి క్యాపిటల్ అడిస్ అబాబా. కానీ ఈ ఎడిటోరియల్లో జెనీవాలోని అడిస్ అబాబా అని ఇచ్చారు. సో దయచేసి ఇది చదివితే కనుక మీరు కరెక్షన్ చేసుకోండి.
బట్ అక్కడ ఆథర్ ఏం కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు అంటే ఈ అడిస్ అబాబాలో జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దిస్ ఈస్ ఎ ప్రీకర్సర్ టు ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రేడ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఆర్గనైజ్డ్ ఇన్ జెనీవా ఆన్ 23rd to 24th April 2019. అంటే 2019 ఏప్రిల్ 23-24 జరగాల్సినటువంటి ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రేడ్ ఇది జరగాల్సి ఉంది. దీనికి ప్రీకర్సర్గా అంటే దీనికంటే ముందుగా దీనికి సంబంధించినటువంటి ఒక సదస్సే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫుడ్ సేఫ్టీ, ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అనే పేరుతో జరిగింది. ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఎక్కడ జరిగింది అంటే అడిస్ అబాబా, ఇథియోపియా. అయితే ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రేడ్, ఇక్కడ ట్రేడ్ కూడా ఉంది గుర్తుపెట్టుకోండి. సో ట్రేడ్ ఉంటే కనుక దట్ ఈస్ నాట్ ఇన్ అడిస్ అబాబా, ఇట్ ఈస్ ఇన్ జెనీవా. సో ట్రేడ్ ఉంటే అప్పుడు అంతర్జాతీయ సంస్థ ట్రేడ్కి సంబంధించింది ఏంటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా పిక్చర్లోకి వస్తుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి, జెనీవా. సో అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రేడ్ 2019లో జెనీవాలో జరిగింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎవరు, వెరీ ఇంపార్టెంట్, గోజీ ఒకోంజో ఇవియాలా. సో ఈమె షీఈస్ ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంతేకాకుండా షీఈస్ ద ఫస్ట్ ఆఫ్రికన్ టు బికమ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంటే ఈమె మొట్టమొదటి మహిళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా అయినటువంటి ప్రపంచ వాణిజ్య సంస్థకు ఎన్నిక కాబడినటువంటి మొట్టమొదటి మహిళ గోజీ ఒకోంజో ఇవియాలా. అంతేకాకుండా ఈమె మొట్టమొదటి ఆఫ్రికన్ జాతీయురాలు, ఆఫ్రికన్ నేషన్కి చెందినటువంటి మొట్టమొదటి మహిళ. ఈ ఎడిటోరియల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఎదుర్కొన్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావిస్తూ మన చైనా కావచ్చు, భారత్ కావచ్చు, వీళ్ళ దగ్గర చాలా ఆహార నిల్వలు ఉంటున్నాయి. ఉదాహరణకు మన అసలు ఫుడ్ని ప్రొక్యూర్ చేసేటువంటి ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొక్యూర్ చేసేటువంటి సంస్థ ఏది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐ. సో ఎఫ్సిఐ ప్రతి సంవత్సరం ప్రొక్యూర్ చేస్తుంది. ఈ సంవత్సరం కూడా చాలా రికార్డ్ స్థాయిలో ప్రొక్యూర్ చేసింది. అలా ప్రొక్యూర్ చేసినప్పటికీ, అలా అవి రికార్డ్ స్థాయిలో ఫుడ్ గ్రెయిన్స్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నప్పటికీ వాటికి సరైనటువంటి శీతల గిడ్డంగులు ఉండట్లేదు, స్టోర్ చేయడానికి ఫెసిలిటీస్ సరిపోవట్లేదు. ఇలా సరిపోకపోవడం వల్ల ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల టన్నులు పడవేయాల్సి వస్తుంది. సో ఇలా వేస్ట్ చేస్తున్నారు, సముద్రాల్లో పడేయడం కానీ బయట పడేయడం కానీ ఇలా వేస్ట్ చేస్తున్నారు. మన ఇండియా ఒకటే కాదు, చైనా అండ్ యూరోపియన్ కంట్రీస్ కూడా వేస్ట్ చేస్తున్నారు అన్న ప్రస్తావన కూడా తీసుకొచ్చారు, వెరీ ఇంపార్టెంట్. అందుకే ఆ ఫుడ్ గ్రెయిన్స్ వేస్ట్ అవ్వకుండా దాని నుంచి కూడా ఇథనాల్ను తయారు చేయడం కూడా మన భారత ప్రభుత్వం అలో చేసింది, అది మనకు తెలుసు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ఏటా పౌష్టికాహారం లోపించి సుమారు 4,20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు అండ్ కోట్లాది మంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అంతేకాకుండా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆకలి సూచీలో మన 107 దేశాల్లో సర్వే చేస్తే 94వ స్థానంలో ఉన్నాం. మరి దీనికి మిటిగేషన్ ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలి? రకరకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. చిన్నపిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, మహిళా శిశు సంక్షేమ పథకం కావచ్చు, పనిచేసేటువంటి పెద్దల కోసం అయితే ఉపాధి హామీ పథకం. దీనివల్ల గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. వాళ్ళకు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ దొరకడం వల్ల వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటుంది, వాళ్ళు కావాల్సినటువంటి పోషకాహారాన్ని సంపాదించగలుగుతారు. అంతేకాకుండా కోవిడ్-19 సమయంలో ఫస్ట్ వేవ్లో కావచ్చు, సెకండ్ వేవ్లో కావచ్చు, రేషన్ను సప్లై చేయడానికి ఉదాహరణకు మనం మాట్లాడుకున్నటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఈ స్కీమ్లో భాగంగా ప్రతి వ్యక్తికి 5 కేజీల వీట్ కానీ, రైస్ కానీ, గోధుమలు కానీ, వరి కానీ అందించాలని చెప్పి ప్రధానమంత్రి డిసైడ్ చేశారు ఏప్రిల్లో అని మనం మాట్లాడుకున్నాం. ఇంతకు ముందే కేంద్రానికి సంబంధించి రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఉదాహరణకు మన ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటారు కదా, ఎఫ్పిఎస్లు, రేషన్ షాప్స్. ఈ రేషన్ షాప్స్ ద్వారా రేషన్ షాప్స్ ఏ యాక్ట్ కింద అవి అందరికీ ఫుడ్ని సప్లై చేయాలన్నటువంటి చట్టబద్ధత కలిగి ఉన్నాయి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం రేషన్ షాప్స్లో చాలా తక్కువ ధరకే అందరికీ లభిస్తున్నాయి, మనకందరికీ తెలుసు. ఇన్ని స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా చాలామందికి ఆహార భద్రత లోపిస్తోంది. దీనికి ప్రధానమైన కారణం ఏముండొచ్చు? రకరకాల కారణాలు మనం చూడొచ్చు. ఒకటి, మైగ్రెంట్ వర్కర్స్. మెయిన్గా కరోనా టైంలో మైగ్రెంట్ వర్కర్స్ చాలా ఇంపాక్ట్ అయ్యారు. ఎందువల్ల
అందువల్ల వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ వేరు, వాళ్ళు వర్క్ చేసేటువంటి ప్లేస్ వేరు, వాళ్ళ యొక్క ఒరిజినల్ ప్లేస్ ఏదైతే హోమ్ ఉందో, రెసిడెన్షియల్ ప్లేస్ ఉందో అది వేరు. ఇలా ఉండడం వల్ల వాళ్ళకు సరైనటువంటి డాక్యుమెంట్స్ ఉండవు. అందువల్ల వాళ్ళకు రేషన్ కార్డులు పొందేటువంటి అవకాశం ఉండదు. వాళ్ళు రేషన్ కార్డు లేకపోతే కనుక వాళ్ళు సంపాదించిన దాంతో బయట రేషన్ను కొని, లేకపోతే బయట షాప్స్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ కొని వండుకొని తినడం అంటే వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని మరి అధిగమించాలంటే ఏం చేయాలి? వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ రేషన్. సో ఈ వన్ నేషన్ వన్ రేషన్ ద్వారా ఒకే దేశం ఒకే రేషన్ విధానాన్ని రూపొందించారు. కానీ అన్ని రాష్ట్రాల్లో ఇది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో అన్ని రాష్ట్రాల్లో కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇంకాస్త ఆహార భద్రతను పెంచేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అంశాలు ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్. ఈ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ని ఎవరు లాంచ్ చేశారు? ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ, మన కేంద్ర విద్యాశాఖ లాంచ్ చేసింది పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్. ఇది దేన్ని గ్రేడ్ చేస్తుంది, దేన్ని మెజర్ చేస్తుంది? పాఠశాలల యొక్క విద్యా పనితీరును సూచిస్తుంది. 2019-20కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ని ఇటీవల రిలీజ్ చేశారు. అందులో మొట్టమొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది? పంజాబ్. 1000కి 929 పాయింట్లతో పంజాబ్ మొదటి స్థానంలో ఉంది. తర్వాత తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అయితే, అదే యూనియన్ టెరిటరీస్లో అయితే మొట్టమొదటి స్థానంలో చండీగఢ్ ఉంది 912 పాయింట్స్తో. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ స్థానాల్లో ఉన్నాయి? 811 పాయింట్లు, 772 పాయింట్స్తో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 811 పాయింట్లతో లెవెల్ 4లో ఉంది. 801 నుంచి 850 స్కోర్ వస్తే కనుక దాన్ని లెవెల్ 4 స్టేట్ అంటారు. అదే ఇప్పుడు 901 పైన ఉన్నాయి కదా, ఇవన్నీ కేరళ కావచ్చు, పంజాబ్, తమిళనాడు. సో 901, 950 స్కోర్ కనుక వస్తే వాటిని లెవెల్ 2 అంటారనమాట. సో లెవెల్ 1లో ఏ రాష్ట్రము స్థానం దక్కించుకోలేదు. అంటే లెవెల్ 1 అంటే 951 అండ్ అబవ్. సో 951 అంతకంటే ఎక్కువ స్కోర్ ఏ రాష్ట్రము పొందలేదు. అండ్ లెవెల్ 2లో ఉన్నాయి అన్ని రాష్ట్రాలు. ఇక్కడ ఉన్నటువంటి టాప్ కేటగిరీ స్టేట్స్ అన్ని పంజాబ్, తమిళనాడు, కేరళ, చండీగఢ్, యూనియన్ టెరిటరీ. మరి మన ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? లెవెల్ 4లో ఉంది. మరి తెలంగాణ ఏ స్థానంలో ఉంది? లెవెల్ 5లో ఉంది. లెవెల్ 5 అంటే 751 స్కోర్ నుంచి 800 వరకు మార్కులతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని లెవెల్ 5 రాష్ట్రం అంటారు. తెలంగాణ ఆ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు చేపట్టినటువంటి ఈ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ మొత్తం 70 ఇండికేటర్స్ని మానిటర్ చేస్తుంది. 70 ఇండికేటర్స్లో ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, వృద్ధి ఏ విధంగా ఉందో చూస్తుంది. ఈ ఇండెక్స్ థర్డ్ టైం దీన్ని ఇప్పుడు మెజర్ చేశారనమాట. ఇది 3వ ఎడిషన్. అయితే ఇక్కడ ఒక లూప్ హోల్ ఏంటి అంటే, ఈ 70 ఇండికేటర్స్లో 16 ఇండికేటర్స్ లెర్నింగ్ అవుట్కమ్ని మెజర్ చేస్తాయి. సో 16 ఇండికేటర్స్ లెర్నింగ్ అవుట్కమ్ అంటే విద్యార్థులు పాఠశాలలో నేర్చుకున్న దాన్ని ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారో చెప్పేదే లెర్నింగ్ అవుట్కమ్. సో ఈ లెర్నింగ్ అవుట్కమ్ ఏ రకంగా ఉందో 16 ఇండికేటర్స్ మెజర్ చేస్తే, బట్ ఆ 16 ఇండికేటర్స్ ఎప్పటివంటే 2017 నుంచి చేంజ్ చేయలేదు, అప్గ్రేడ్ చేయలేదు, అప్డేట్ చేయలేదు. ఎందుకు? 2017లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే జరిగింది. అప్పటి డేటానే ఇప్పటి కూడా వాడుతున్నారు. సో ఇది 2019-20కి సంబంధించినటువంటి గ్రేడింగ్ ఇండెక్స్. కానీ 2017 డేటాని 16 ఇండికేటర్స్కి, మొత్తం 70లో 16 ఇండికేటర్స్కి అదే డేటాని వాడుతున్నారు. మరి నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఇది ఎప్పుడు జరగబోతుంది? 2020లో. నిజానికి 2020లో జరగాలి, కానీ కోవిడ్-19 పాండమిక్ వల్ల ఆగిపోయింది. అందువల్ల 2017 డేటాని ఇంకా వాడుతున్నారు. మిగతా ఏవైతే 54 ఇండికేటర్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అప్డేటెడ్గానే మెజర్ చేశారు. అవన్నీ కూడా రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి, స్కూల్స్ నుంచి, మండల ఆఫీసెస్ నుంచి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి సేకరించినటువంటి డేటా అనమాట. ఆ 54 ఇండికేటర్స్ యొక్క డేటా. సో దిస్ ఈజ్ అబౌట్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ రిలీజ్డ్ బై ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. కోవాక్సిన్ కంటే కోవిషీల్డ్లోనే ఎక్కువ యాంటీబాడీలు. ఒక అధ్యయనంలో ఏం తేలిందంటే, ఎవరైతే కోవాక్సిన్ వేసుకొని ఉంటారో వాళ్ళకంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఎక్కువగా యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. బట్ ఈ అధ్యయనం పర్ఫెక్ట్లీ ఆల్ రైటా అంటే కాదు. కేవలం 515 వ్యాక్సినేటెడ్ పీపుల్ని మాత్రమే, అది కూడా హెల్త్ కేర్ వర్కర్స్. ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళలో 515 మందిని తీసుకొని, ఈ 515 మంది స్ప్రెడ్ అక్రాస్
22 నగరాల్లో. దే స్ప్రెడ్ అక్రాస్ 22 సిటీస్ అమాంగ్ 13 స్టేట్స్ అనమాట. 13 రాష్ట్రాల్లోని 22 నగరాల్లో 515 మందిని స్టడీ చేసి వచ్చినటువంటి ఈ నివేదికలో వాళ్ళలో కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకంటే కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువ యాంటీబాడీస్. ఎంత ఎక్కువ అంటే ఒక డోస్ తీసుకుంటే కనుక, సింగిల్ డోస్ తీసుకున్న వాళ్ళలో కనుక చెక్ చేస్తే కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకంటే 10 టైమ్స్ ఎక్కువ యాంటీబాడీస్ కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళలో ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటి అంటే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్. సో ఇది ఇంపార్టెంట్ టర్మినాలజీ. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అంటే ఏదైనా ఒక రోగానికి మనం ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సినేషన్ కనుక తీసుకుంటే ఆ టీకా తీసుకున్నప్పటికీ కూడా ఇన్ఫెక్షన్ కనుక సోకితే దాన్ని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటారు. ఇక్కడ కోవాక్సిన్లో తక్కువ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి వెన్ కంపేర్ టు కోవిషీల్డ్ అని చెప్తోంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ 515 మందిలో కేవలం 90 మంది మాత్రమే కోవాక్సిన్ వేసుకున్నారు, మిగతా అందరూ కూడా కోవిషీల్డ్ వేసుకున్నారు. ఈ స్టడీ మరి ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు, కానీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ తీసుకుంటే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్లో కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళలో తక్కువగా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి కోవిషీల్డ్ వాళ్ళతో కంపేర్ చేస్తే. బట్ ఈ రెండు కూడా సీరో పాజిటివిటీ 95%, దాదాపు 95% వీళ్ళందరిలో కూడా సీరో పాజిటివిటీ వచ్చింది. అంటే సీరో పాజిటివిటీ అంటే ఇక్కడ కూడా ఇంకొక టర్మ్ కూడా వచ్చింది మీకు. సీరో పాజిటివిటీ అంటే యాంటీబాడీస్కి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం. యాక్చువల్గా యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయి? సీరంలో ఉంటాయి, ప్లాస్మాలో ఉంటాయి. సో యాంటీబాడీస్ గుర్తించగలిగితే కనుక దాన్ని సీరో పాజిటివిటీ అంటారు. సో రెండు కూడా 95% వరకు సీరో పాజిటివిటీ చూపించాయి. బట్ ఈ స్టడీ ఎంతవరకు హేతుబద్ధం అంటే ఇంకా దాన్ని పీర్ రివ్యూ కూడా చేయలేదు. సో దీన్ని పీర్ రివ్యూ చేసి అథెంటికేటెడ్గా వచ్చిన తర్వాత ఫ్యూచర్లో వస్తే మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పటికైతే ఇంతవరకు సరిపోతుంది. అండ్ ఇక్కడ సింగిల్ డోస్కి 10 టైమ్స్ ఎఫెక్టివ్ అన్నాం కదా, 2 డోసులు వేసుకుంటే మరి అంత డిఫరెన్స్ అయితే లేదు. సో రెండింటి మధ్య కొంచెం డిఫరెన్స్ తగ్గుతూనే ఉంది. అండ్ ఇటీవల స్టడీస్లో ఒక 2 months బ్యాక్ కూడా మనం చూసాం, ICMR స్టడీ చేసింది అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ స్టడీ చేసింది, CCMB స్టడీ చేసింది. ఈ స్టడీస్ అన్నిటి నుంచి కూడా కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండు కూడా మన ఇండియాలో ఉన్నటువంటి B.1.617.2 దీని గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇది ఏంటి? WHO దీనికి ఏం పేరు పెట్టింది? ఇప్పుడు డెల్టా అని పెట్టింది. డెల్టా వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇంతకుముందు ఇండియన్ వేరియంట్ అందరూ పిలుస్తున్నారని ఇండియా కన్సర్న్స్ రైజ్ చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్రీక్ ఆల్ఫాబెట్స్తో నేమింగ్ ఇచ్చింది, మనం చూసాం. అందులో దీని పేరేంటి? డెల్టా. ఈ డెల్టా వేరియంట్ మీద ఈ రెండు కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టు ఇంతకుముందు నివేదికల్లోనూ అధ్యయనాల్లోనూ తేలింది. కాబట్టి అందరూ కూడా ఈ రెండిట్లో ఏ వ్యాక్సిన్ దొరికినా కూడా వేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం డెల్టా వేరియంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిన్న ఇంకొక న్యూస్ వచ్చింది. ఈ డెల్టా వేరియంట్ ఏదైతే B.1.617.2 ఉందో దీని మీద ఫైజర్ వ్యాక్సిన్ అంత ప్రభావం చూపించట్లేదు. ఫైజర్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు డెల్టా వేరియంట్ మీద అంత ప్రొటెక్షన్ లభించదు అని నిన్న ఒక స్టడీలో వచ్చింది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. మెగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ నిన్న హైదరాబాద్లో, మన తెలంగాణలోని హైదరాబాద్లో హైటెక్ సిటీలో మెగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. స్ట్రైట్గా ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది తప్ప ఇది పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఎగ్జామ్కి. సో ఎక్కడ మెగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది అంటే మీరు తెలంగాణలోని మాదాపూర్ హైటెక్ సిటీ ఏరియాలో అని గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది ప్రజలకు వ్యాక్సినేషన్ వేయించారు? 37,000 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు? కోవాక్సిన్ తీసుకున్నారు. ఎంత అమౌంట్ పే చేసి అంటే 1,400 రూపాయలు అండ్ 140 రూపీస్ అడ్మినిస్ట్రేటింగ్ ఛార్జెస్ అనమాట. అంటే 1,400 రూపాయలు వ్యాక్సిన్ ఛార్జెస్, 140 ఆ వ్యాక్సిన్ వేసినందుకు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వీటితో కలిసి మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు, ఒక కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వ్యాక్సినేషన్ డ్రైవ్ అనమాట. 40% గ్లోబల్ క్రాప్స్ లాస్ట్ టు పెస్. ప్రపంచవ్యాప్తంగా 40% పంటలు, క్రాప్స్ తెగుళ్ళ వల్ల, రకరకాల క్రిముల వల్ల నాశనం అవుతున్నాయి. దిస్ స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు గ్రూప్ 1లో కావచ్చు లేదా గ్రూప్ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గ్రూప్ 1లో మెయిన్స్లో మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఇలాంటి పాయింట్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ సంవత్సరం ఫ్యాక్టే కాదు, ప్రతి సంవత్సరం కూడా దాదాపు 40% పంటలు నాశనం అవుతున్నాయి, తెగులు వల్ల నాశనం అవుతున్నాయి అని అంచనా వేసింది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారి యొక్క నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 40% పంటలు తెగుళ్ల వల్ల నాశనం అవుతున్నాయి. అయితే దీనికోసం ప్రతి సంవత్సరం $70 మిలియన్ ఖర్చు పెడుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా. ఎలాంటి ముఖ్యమైనటువంటి పెస్ట్ అంటే ఫాల్ ఆర్మీ వామ్, డెజర్ట్ లోకస్. వెరీ ఇంపార్టెంట్. ఫాల్ ఆర్మీ వామ్ చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో ఫాల్ ఆర్మీ వామే కాకుండా డెజర్ట్ లోకస్. ఈ డెజర్ట్ లోకస్ గురించి మనము లాస్ట్ ఇయర్ కూడా విన్నాం. ఈ లోకస్ట్లు వస్తున్నాయి. లోకస్ట్ అంటే ఏంటి? మిడతలు సాధారణంగా అవి ఇండివిజువల్గా ఉంటే కనుక అంత ప్రమాదం కాదు రైతుకు. కానీ ఒక సమూహంగా, గుంపుగా ఉంటే కనుక, సమూహంగా వాటి యొక్క బిహేవియర్ వేరేగా ఉంటుంది. అవి కనుక సమూహంగా అటాక్ చేస్తే పంటను ఒకేసారి తినేస్తాయి అన్నమాట. సో ఈ డెజర్ట్ లోకస్ వరల్డ్స్ మోస్ట్ డిస్ట్రక్టివ్ మైగ్రేటరీ పెస్ట్ అనమాట. మైగ్రేటరీ పెస్ట్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళేటువంటి పెస్ట్ అంటే క్రిములు అనమాట. వలస వెళ్ళేటువంటి డెజర్ట్ లోకస్ వెరీ డేంజరస్ అనమాట. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ మనం చూసాం రాజస్థాన్లో 1/3% పంటల్నివి తినేశాయి. దాదాపు 30% పంటల్ని డెజర్ట్ లోకస్ నాశనం చేశాయి. అండ్ FAO ఇందాకే మాట్లాడుకున్నాం. హెడ్ క్వార్టర్స్ ఏంటి? ఇటలీ, రోమ్. డైరెక్టర్ జనరల్ ఎవరు? క్యూ డోంగ్యూ అని మాట్లాడుకున్నాం. FAOను 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు FAOను ఎస్టాబ్లిష్ చేశారు? టు ఎలిమినేట్ హంగర్ అండ్ ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. అందుకే మనం ఇందాక ఫుడ్ సెక్యూరిటీ డే గురించి మాట్లాడేటప్పుడు కూడా FAO అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిసి కండక్ట్ చేశాయని మాట్లాడుకున్నాం. అయితే ఈ రిపోర్ట్ను FAO రిలీజ్ చేసిందని చెప్పుకున్నాం కదా. అయితే ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేసింది ఎవరంటే యూనివర్సిటీ ఆఫ్ ట్యూరిన్, ఇటలీలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ ట్యూరిన్, TURIN. యూనివర్సిటీ ఆఫ్ ట్యూరిన్ ఇటలీలో ఉంది. యూనివర్సిటీ ఆఫ్ ట్యూరిన్లో ఉన్నటువంటి ఒక 11 మంది ఆథర్స్ కలిసి తయారు చేశారనమాట. ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎవరు? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. మీరు FAO గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యూనివర్సిటీ ఆఫ్ ట్యూరిన్ అడిగేటువంటి ఛాన్సెస్ తక్కువ. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2020 సంవత్సరాన్ని మనం ఇక్కడ చెప్పాను చూడండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్గా ఎవరు డిక్లేర్ చేశారు? యునైటెడ్ నేషన్స్. ఈ కాంటెక్స్ట్లో ఇది ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ప్లాంట్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇలా ఇంటర్నేషనల్ ఇయర్స్ని యునైటెడ్ నేషన్స్ ఎప్పటికప్పుడు డిక్లేర్ చేస్తూ ఉంటుంది రకరకాల కాజ్ కోసం. మరి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఎప్పుడు డిక్లేర్ చేసిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్లైమేట్ చేంజ్ ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ పెస్ట్ స్ప్రెడింగ్. అయితే ఇంతగా పెస్ట్లు ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి? 40% ఆహార పంటలను ఎందుకు నాశనం చేస్తున్నాయి అంటే ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ అని చెప్తున్నారు. ఇలా పెస్ట్లు ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా పంటల్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అన్ని దేశాలు కూడా ప్లాంట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసేటువంటి సిస్టమ్స్, స్ట్రక్చర్స్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. ఇలా ఇంప్రూవ్ చేసేటువంటి సిస్టమ్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి. అంతేకాకుండా ప్లాంట్ హెల్త్ స్టాండర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. ప్లాంట్ హెల్త్ స్టాండర్డ్స్ ఎవరు డెవలప్ చేశారు? IPPC అండ్ FAO. IPPC అంటే ఇంటర్నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కన్వెన్షన్. వీళ్ళు అండ్ FAOతో కలిసి డెవలప్ చేసినటువంటి ప్లాంట్ హెల్త్ స్టాండర్డ్స్, మొక్కల యొక్క ఆరోగ్య స్టాండర్డ్స్ని డెవలప్ చేశారు. ఈ స్టాండర్డ్స్ను ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల పెస్ట్లు ఎక్కువగా వచ్చి పంటలు నాశనం కాకుండా కాపాడుకోవచ్చు అని చెప్పి ఈ రిపోర్ట్ సూచించింది. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, చైనీస్ ఎన్క్లేవ్ ఇన్ శ్రీలంక. శ్రీలంకలో ఒక చైనీస్ ఎన్క్లేవ్ రాబోతుంది. దీనికి సంబంధించి ఎడిటోరియల్ వచ్చింది. ఆ ఎడిటోరియల్లో ఏం డిస్కస్ చేశారో మనం మాట్లాడదాం. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే లాస్ట్ మంత్లో శ్రీలంక పాస్ ది కాంట్రవర్షియల్ కొలంబో పోర్ట్ సిటీ ఎకనామిక్ కమిషన్ బిల్. వెరీ ఇంపార్టెంట్. ఈ బిల్లు దేనికోసం పాస్ చేసింది? కొలంబో పోర్ట్ సిటీలో, అంటే కొలంబో తెలుసు కదా, శ్రీలంక యొక్క దాని యొక్క ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కొలంబో అనమాట. ఈ కొలంబో పోర్ట్ సిటీలో ఒక చైనీస్ ఎన్క్లేవ్ రావడానికి పర్మిషన్ ఇస్తున్నటువంటి బిల్లును పాస్ చేసింది శ్రీలంక చట్టసభ. ఈ బిల్లుకు ఆ దేశంలోనే అపోజిషనే కాకుండా చాలామంది కూడా ఇంటలెక్చువల్స్ కావచ్చు, శ్రీలంక రూలింగ్ పార్టీలోని మెంబర్స్ కూడా కొందరు అపోజ్ చేస్తున్నారు. ఎందుకోసం అపోజ్ చేస్తున్నారు? మనకు తెలుసు చైనా యొక్క పాలసీ. చైనా ఏం చేస్తుంది? స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని ఇండియా చుట్టూ ఉన్నటువంటి దేశాలతో ఎక్కువగా సత్సంబంధాలు కొనసాగిస్తూ అక్కడ ఎక్కువ ఇబ్బడి ముబ్బడిగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది. అంతేకాకుండా అక్కడ డెట్ ట్రాప్ పాలసీ, వెరీ ఇంపార్టెంట్, డెట్ డిప్లొమసీ లేదా డెట్ ట్రాప్ డిప్లొమసీ. విపరీతంగా రుణాలు ఇచ్చేస్తే ఈ శ్రీలంక లాంటి డెవలపింగ్ కంట్రీస్, పేద దేశాలు ఏమవుతాయి? ఆ రుణాలు తిరిగి చెల్లించలేవు. తిరిగి చెల్లించకపోతే ఆ ఏ ప్రాజెక్ట్ మీదైతే ఈ రుణాలు పెట్టాయో ఆ ప్రాజెక్ట్ని చేజిక్కించుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఏరియాను కూడా చేజిక్కించుకుంటున్నాయి.
ఉదాహరణకు ఇప్పుడు శ్రీలంకలో చైనా యొక్క ఎన్క్లేవ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారంటే సిహెచ్ఈసి పోర్ట్ సిటీ కొలంబో. ఇది చైనా యొక్క ఓన్ కంపెనీ అనమాట. చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక యూనిట్ సిహెచ్ఈసి పోర్ట్ సిటీ కొలంబో. అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేసినందుకు గాను ఇందులో వీళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, చైనా వాళ్ళు $1.4 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. దీన్ని ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసినందుకు గాను వీళ్ళకి ఏం లభిస్తుంది అంటే 99 సంవత్సరాల లీజుకు 116 హెక్టార్లు లభిస్తుంది. 116 హెక్టార్ల స్థలము 99 సంవత్సరాల లీజుకి ఇస్తుంది. సో మీరు అర్థం చేసుకోండి, దాదాపు 99 సంవత్సరాల వరకు ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది చైనా యొక్క ఆధీనంలో ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాలనైజేషన్ అంటున్నారనమాట ఇంటెలెక్చువల్స్. ఏంటి, ఇంతకుముందు ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు కావచ్చు లేదా ఇతర యూరోపియన్ కంట్రీస్ ఏం చేశాయి, డెవలపింగ్ కంట్రీస్, పూర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికంతా వెళ్ళేసి వాళ్ళ యొక్క కాలనీస్ ఏర్పాటు చేసుకొని అక్కడ సామ్రాజ్యవాదం పేరుతో, వాణిజ్యం పేరుతో వెళ్ళి సామ్రాజ్యవాదంగా మార్చి అక్కడ దేశాలను వాళ్ళ బానిసలుగా చేసుకున్నాయి, అక్కడ రూలింగ్ కొనసాగించాయి. ఆ విధంగా ఇప్పుడు చైనా డెట్ ట్రాప్ డిప్లొమసీతో ఇబ్బడి ముబ్బడిగా రుణాలు ఇచ్చి అక్కడ ప్రాజెక్టులకు హెల్ప్ చేస్తున్నటువంటి నెపంతో ఆ ప్రాజెక్టుల రుణాలు అవి ఆ దేశాలు, పేద దేశాలు తీర్చుకోలేనటువంటి సందర్భంలో వాటిని చేజెక్కించుకుంటున్నాయి, ఆ ప్రాంతాలను తమ ప్రాంతాలుగా మార్చుకుంటున్నాయి. ఉదాహరణ ఇదే 99 సంవత్సరాల లీజు. అంటే ఈ 99 సంవత్సరాలు చైనా ఆధీనంలో ఉంటుంది. ఆ తర్వాత అయినా ఫైనల్గా చైనా దీన్ని ఆధీనం చేసుకున్నటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా హంబంతోతా పోర్టు గురించి కూడా మనం చాలాసార్లు వినే ఉంటాం. వెరీ ఇంపార్టెంట్. హంబంతోతా పోర్ట్ ఎక్కడుంది? శ్రీలంకలో ఉంది. హంబంతోతా. ఈ హంబంతోతా పోర్ట్ అప్పుడు 2017లో ఉన్నటువంటి శ్రీలంకన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో హంబంతోతా పోర్టుకు సంబంధించినటువంటి లోన్ రీపే చేయలేకపోయింది. లోన్ రీపే చేయలేకపోగా 99 సంవత్సరాల లీజుకు చైనాకి ఇచ్చేసింది. అది కూడా చూసారా? సో ఈ విధంగా ఒక్కొక్క ప్రాజెక్టు, ఒక్కొక్క ఏరియా తన ఆధీనంలోకి తెచ్చుకుంటే దేశంలోని అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ కూడా చైనా యొక్క ఆధీనంలో ఉంటుంది. అప్పుడు ఇండియాని ట్రాప్ చేయొచ్చు. సో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ అనమాట. ఇప్పుడు చైనాలో వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఇది చైనా యొక్క సామ్రాజ్యవాదంలో భాగం. వాళ్ళ డెట్ ట్రాప్కి మనం పడిపోయి దీన్ని కనుక చైనాకు అప్పచెపితే చైనా యొక్క కాలనీగా మారిపోతుంది. అప్పుడు శ్రీలంక యొక్క సావరేనిటీ ఏదైతే ఉందో, సార్వభౌమాధికారం ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది, ఇండిపెండెన్స్ దెబ్బతింటుంది. దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది ఒక సింగపూర్ లేదా దుబాయ్ లాంటి ఇండియన్ ఓషన్లో ఒక సిటీ ఏర్పాటు అవుతుంది. అప్పుడు శ్రీలంకలో ఈ ఏరియా డెవలప్మెంట్ వల్ల శ్రీలంక నేషన్ కూడా బాగా డెవలప్ అవుతుంది, శ్రీలంక దేశం అని చెప్పి సపోర్ట్ చేసేవాళ్ళు మాట్లాడుతున్నారు. అపోజ్ చేసేవారు ఇది ఒక చైనీస్ కాలనీ, ఇది ఒక డెట్ డిప్లొమసీ అని చెప్పి మాట్లాడుతున్నారు. సపోర్ట్ చేసేవాళ్ళు 83,000 జాబ్స్ కూడా వస్తాయి అని చెప్పి, అందువల్ల దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఈ డిస్కషన్ అర్థమైంది కదండి. దీనికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ హిందూలో వచ్చింది కాబట్టి మనం ఇది మాట్లాడుకుంటున్నాం. సో హూ ఈజ్ ద శ్రీలంకన్ ప్రెసిడెంట్? గోతబాయ రాజపక్ష, వెరీ ఇంపార్టెంట్. అండ్ హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్? మహిందా రాజపక్ష. ఆర్బీఐ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే. ఇటీవల ఆర్బీఐ వినియోగదారుల కాన్ఫిడెన్స్ సర్వేను ఒకటి చేసింది. ఇది ప్రతి నెల ఆర్బీఐ చేస్తుంది. ఏం చేస్తారు ఈ సర్వేలో అంటే, అసలు ఇప్పుడున్నటువంటి ఎకనమిక్ సిచ్యువేషన్ మీద ప్రజల యొక్క నమ్మకం ఎంత ఉంది అండ్ ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. అర్థమైంది కదండి. వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్ అండ్ వాట్ విల్ బీ ద ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్, వెరీ ఇంపార్టెంట్. ఇందులో 2 ఇండెక్స్లు ఉంటాయన్నమాట, 2 సూచీలు ఉంటాయి ఈ ఆర్బీఐ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వేలో. ఒకటి కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్, నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇండెక్స్. కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ ఇప్పుడు రికార్డు స్థాయిలో చారిత్రాత్మకంగా అట్టడుగు స్థాయికి పడిపోయింది, 48.5. దీని యొక్క సిగ్నిఫికెన్స్ మనకు తెలియాలి అంటే ఇది ఏ స్టాండర్డ్స్లో చేస్తారో తెలియాలి. దీని ప్రకారం 100 కంటే ఎక్కువ ఉంటే ఆప్టిమిస్టిక్గా ఉన్నట్టు, అంటే ఆశావాదంతో ప్రజలు ఉన్నట్టు. ఇది 100 కంటే తగ్గితే పెసిమిజంతో ఉన్నట్టు, నిరాశావాదంతో ప్రజలు ఉన్నట్టు. ఎకానమీలో ఏదైనా ఆర్థిక వ్యవస్థలో ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్ లేదా ఇన్వెస్టర్స్ యొక్క ఎక్స్పెక్టేషనే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్వెస్టర్స్ కనుక ఒక అంచనాతో ఉండి మంచి ఎక్స్పెక్టేషన్తో ఉంటే కనుక వాళ్ళు బాగా ఇన్వెస్ట్ చేస్తారు, తద్వారా ఆ దేశం ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుంది. అంతేకాకుండా ఇండివిజువల్స్ ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా
ఎకానమీ మీద మంచి ఎక్స్పెక్టేషన్ ఉంటే, గ్రో అవుతుంది అన్నటువంటి నమ్మకం ఉంటే వాళ్ళు కూడా హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. తద్వారా ఎకానమీ మూవ్మెంట్లోకి వెళ్తుంది. ముఖ్యంగా భారతదేశం ఎక్స్పెండిచర్ బేస్డ్ ఎకానమీ. ఈ మధ్య దాదాపు గత 10 ఏళ్ళుగా కూడా మనం చూస్తున్నటువంటి గ్రోత్ ఏదైతే ఉందో మెయిన్లీ ఎక్స్పెండిచర్ గ్రోతే చూస్తున్నాం అనమాట. ఇన్వెస్ట్మెంటల్ గ్రోత్ తక్కువగా చూస్తున్నాం. కాబట్టి హౌస్ హోల్డ్లో కాన్ఫిడెన్స్ ఉండాలి. కానీ ఈ సర్వే ప్రకారం హౌస్ హోల్డ్ స్పెండింగ్ కూడా తగ్గిపోయింది. ఎందుకు? ముఖ్యంగా కోవిడ్-19 వల్ల ఎకానమీ గ్రోత్ ఎంతలాగా పడిపోయిందో మనం చూసాం. చాలామందికి ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఫిజికల్గా ఎవరైతే ఆఫీసెస్కి వెళ్తుంటారో అలాంటి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. చాలా ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. ఈ రకంగా ఎకానమీ ఒక స్తబ్దతలోకి వెళ్ళిపోయింది. కాబట్టి చాలామందిలో ఆశ సన్నగిల్లింది. అందువల్లనే డబ్బులు సేవ్ చేసుకోవాలని చూస్తున్నారు తప్ప ఖర్చు పెట్టాలని ఎవరు ఆలోచించుకోవట్లేదు. సో హౌస్ హోల్డ్ స్పెండింగ్ వీకెండ్ లాట్ అనమాట. కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ 48.5కు పడిపోయిందని చూసాం కదా. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇండెక్స్ కూడా 96.4కు పడిపోయింది. ఇంత పర్సెంటేజ్కి పడిపోయింది. అయితే 100 కంటే ఎక్కువ ఉంటేనే ఆప్టిమిజం మనం చూసాం. అంతేకాకుండా వీళ్ళు సర్వే చేసిన వాళ్ళలో 175 మంది ఏం చెప్తున్నారు అంటే ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇంకా తగ్గిపోయేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా క్షీణించేటువంటి అవకాశం, ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి అభిప్రాయంతో 175% మంది ఉన్నారు అని చెప్పి ఈ ఆర్బీఐ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే చెప్పింది. ఈ సర్వే కాంటెక్స్ట్లో ఒక హిందూలో ఈరోజు ఎడిటోరియల్ వచ్చింది. అదేంటి? డిమినిషింగ్ ఆప్షన్స్. దాని గురించి డిస్కస్ చేద్దాం. మీకు ఇక్కడ ఒక ఇమేజ్ చూపిస్తున్నాను ఈ సర్వేకి సంబంధించింది. ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ ఏదైతే ఉందో 108.6 ఉన్నది 2015 మార్చిలో. అది ఇప్పుడు 48.5 అత్యధికంగా పడిపోయింది. అండ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇండెక్స్ చూస్తే 126.7 ఉండేది. మే 2021లో 96.4కు పడిపోయింది. సో ఇక్కడ మీరు చూస్తే 100 కంటే ఎక్కువ ఉంటేనే ఆశావహంగా ఉన్నట్టు. డిమినిషింగ్ ఆప్షన్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆర్బీఐ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎడిటోరియల్ అనమాట. ఈరోజు హిందూలో లీడ్ ఎడిటోరియల్గా వచ్చింది. అయితే దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే డిమినిషింగ్ ఆప్షన్స్. డిమినిషింగ్ అంటే తగ్గిపోతున్నటువంటి, ఆప్షన్స్ అంటే మనందరికీ తెలుసు చాయిసెస్ తగ్గిపోతున్నాయి. దేనికి? ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు? మనము నిన్న చూసాం మానిటరీ పాలసీ కమిటీ యొక్క రివ్యూకు సంబంధించి అది రేట్స్ని అలాగే ఉంచింది, అకామిడేటివ్ పాలసీనే ఫాలో అవుతుంది, సర్దుబాటు విధానాన్నే కొనసాగించిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇది వరుసగా 6వసారి అకామిడేటివ్ పాలసీనే కొనసాగించింది ఆర్బీఐ. అకామిడేటివ్ పాలసీ అంటే మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఫ్యూచర్లో రేట్స్ పెంచేటువంటి అవకాశం లేదు, తగ్గించే అవకాశం ఉంటుంది, లేదా అలాగే ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అలా చేసింది? ఆర్బీఐ దగ్గర ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. ఎకానమీని రివైవ్ చేయడం కోసం, ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి వెనక్కి తీసుకొచ్చి ఎకానమీని గాడిలోకి పెట్టేటువంటి, ఆర్థిక వ్యవస్థను గాడిలోకి పెట్టడం కోసం ఆర్బీఐ దగ్గర ఆప్షన్స్ లేవని చెప్పి ఈ ఆథర్ మాట్లాడుతున్నాడు. ఆయన చేసినటువంటి అబ్జర్వేషన్స్ మనం ఒకసారి చూద్దాం. సెకండ్ వేవ్ దాదాపుగా ఆల్రౌండ్ డిమాండ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ని, ఆల్రౌండ్ డిమాండ్ని అండ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ని సెకండ్ వేవ్ దాదాపుగా తొక్కేసింది. మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో 24.4% నెగిటివ్ గ్రోత్ చూసాం. ఎందువల్ల? నేషన్ వైడ్ లాక్డౌన్ వల్ల 24.4% నెగిటివ్ గ్రోత్ చూసాం. మొత్తం మీద లాస్ట్ ఎకనమిక్ ఇయర్ చూస్తే, ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే 7.3% మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. దీనివల్ల ఇంత నెగిటివ్ గ్రోత్ చూసేసరికి ఏ వినియోగదారునికి కూడా నమ్మకం ఉండదు. అందువల్ల వినియోగదారుని యొక్క నమ్మకాన్ని కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ని అంతగా దిగజార్చడానికి, ఇందాక మనం చూసినటువంటి 48 ఏదైతే ఉందో అంతగా దిగజార్చడానికి మెయిన్ కారణం ఏంటి? మన ఎకనమిక్ గ్రోత్ నెగిటివ్లోకి వెళ్ళిపోవడం. అంతేకాకుండా ఇంత వినియోగదారుని యొక్క నమ్మకం క్షీణించినప్పుడు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించినా కూడా, ఒకవేళ మనం ఆర్బీఐ ఎకానమీని గాడిలోకి పెట్టడానికి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే సరిపోతుంది కదా అని ఆలోచించవచ్చు. మరి అలాగే ఎందుకు ఉంచాలి అంటే, ఇంట్రెస్ట్ రేట్ ఒకవేళ తగ్గించింది అనుకుంటాం. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? బ్యాంకుల నుంచి ఇన్వెస్టర్స్ కానీ, హౌస్ హోల్డ్స్ కానీ తక్కువ వడ్డీతో రుణాలు లభిస్తాయి. తక్కువ వడ్డీతో రుణాలు లభించినప్పుడు వాళ్ళు ఎక్స్పెండిచర్ చేస్తారు, అంటే బయట ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఖర్చు కానీ పెడతారు, ఏదైనా వస్తువులు కొనుక్కోవడం ఇలాగా. అలా ఖర్చు పెట్టినప్పుడు ఎకానమీ డెవలప్ అవుతుంది అన్నటువంటి ఆలోచన. కానీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో
ఎవరికీ కూడా ఇందాక మనం చూసినట్టు కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ లేదు. ఎకానమీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళు ఖర్చు పెట్టరు, సేవ్ చేసుకుంటారు. అందువల్లనే హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ కూడా గణనీయంగా తగ్గిందని మనం మాట్లాడుకున్నాం. ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించినప్పటికీ కూడా జనాలు ఖర్చు పెట్టకపోవచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవచ్చు. అండ్ ఇంకొక ప్రమాదం ఏముంది, ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వెరీ ఇంపార్టెంట్. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఎందుకు? ఎక్కువ డబ్బులు హౌస్ హోల్డ్ జేబులో ఉంటే డిమాండ్ పెరుగుతుంది, అంటే గిరాకీ పెరుగుతుంది. కానీ బయట ఉన్నటువంటి వస్తువులేమో అలాగే ఉంటాయి. ఎందుకు? డెవలప్మెంట్ జరగట్లేదు కాబట్టి. డిమాండ్ పెరిగి వస్తువులు తక్కువ ఉంటే మోర్ మనీ చేజెస్ లెస్ ఆబ్జెక్ట్స్. అప్పుడేమవుతుంది? ద్రవ్యోల్బణం పెరుగుతుంది, రేట్లు పెరిగిపోతాయి, వస్తువుల యొక్క రేట్లు పెరిగిపోతాయి. ఎందుకు? జనాల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఎంతైనా ఖర్చు పెట్టగలరు కాబట్టి వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం పప్పు దినుసుల ధరలు కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ఈ టైంలో ఆర్బీఐ ఆ రిస్క్ తీసుకోలేదు. సో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పొచ్చు ఆర్బీఐ తగ్గించలేకపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం యొక్క Q1 అంచనా ఏదైతే ఉందో, ఫస్ట్ క్వార్టర్ మొదటి త్రైమాసికం అంచనా ఏదైతే ఉందో దాన్ని 770 బేసిస్ పాయింట్స్కి తగ్గించింది మానిటరీ పాలసీ కమిటీ. ముందు 26.2% గ్రోత్గా ఉండొచ్చు అని చెప్పి ఏప్రిల్లో అంచనా వేసింది. ఏప్రిల్ 7న దాన్ని 18.5%కి కోత విధించింది. మొత్తం 770 బేసిస్ పాయింట్స్. బేసిస్ పాయింట్స్ అంటే 100 బేసిస్ పాయింట్స్ అంటే 1%, అంటే 7.7% తగ్గించింది. ఇక్కడే తెలుసుకోవచ్చు ఆర్బీఐ కూడా ఎంత అపనమ్మకంగా ఉందో మన యొక్క గ్రోత్ అవుట్లుక్ గురించి. బట్ ఆర్బీఐ ఏమో ఓవరాల్ గ్రోత్లో నెక్స్ట్ ఇయర్ 2021-22 యొక్క ఓవరాల్ గ్రోత్ యొక్క అంచనా ఎంత వేసింది? వెరీ ఇంపార్టెంట్, 9.5%. దీన్ని కూడా ఆథర్ తప్పుపడుతున్నాడు. ఎందుకు? ఇంతకుముందు 10.5% ఉన్నటువంటి అంచనా కేవలం 1%, 100 బేసిస్ పాయింట్స్ మాత్రమే తగ్గించడం సరికాదు. ఎందుకంటే డేటా చూసుకుంటే కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ మనం ఇందాక చూసినటువంటి డేటా కావచ్చు, లేదా ఇతర ఏ డేటా తీసుకున్నా కూడా ఎకానమీలో గ్రోత్ కనిపించట్లేదు. మరి ఏ రకంగా కేవలం 1% మాత్రమే తగ్గించారు? ముందు 10.5 అని ఎందుకు అంత ఆప్టిమిస్టిక్గా చెప్పింది ఆర్బీఐ? అప్పట్లో సెకండ్ వేవ్ని ఎవరు అంచనా వేయలేకపోయారు. ఫస్ట్ వేవ్ నుంచి బాగా రికవర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు, అందుకే 10.5 అంచనా వేసింది. కానీ సెకండ్ వేవ్ చాలా ఇంపాక్ట్ ఉండడం వల్ల అందరూ కూడా, అన్ని రేటింగ్ ఏజెన్సీస్ కూడా గ్రోత్ ప్రొజెక్షన్స్ని తగ్గిస్తున్నాయి. అదేవిధంగా ఆర్బీఐ కూడా 1% తగ్గించింది. 1% ఎందుకు కేవలం అంత మాత్రమే తగ్గించిందంటే ఆర్బీఐ కొంత ఆశావహ ధోరణిని ఎక్స్పెక్ట్ చేసింది. ఏ రకంగా? ఇప్పుడు వ్యాక్సినేషన్ పేస్ ఎక్కువ అవుతోంది. సో వ్యాక్సినేషన్ అందరికీ వేస్తే కనుక ఇన్ఫెక్షన్స్ రేట్ తగ్గుతుంది. నిదానంగా అన్ని స్టేట్స్ కూడా అన్లాక్ దిశగా వెళ్తాయి. అప్పుడు ఎకానమీ అన్లాక్ అయితే గ్రో అయ్యేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఆలోచన కూడా ఒకటి పెట్టుకున్నట్లుంది. కానీ వ్యాక్సినేషన్ ఆర్బీఐ చేతుల్లో ఉందా? లేదు. ఇప్పుడు వ్యాక్సినేషన్ తగినంత ఇండియాలో ఉందా? లేదు. అండ్ ఇంకొకటి ఏంటి, రూరల్ డిమాండ్ కూడా బాగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తుంది. కానీ దీనికి కాంట్రాస్ట్గా ఈరోజు ఇంకొక ఎడిటోరియల్, హిందూలో లీడ్ ఎడిటోరియల్ ఇంకొకటి ఏదైతే ఉందో ఆ లీడ్ ఎడిటోరియల్లో ఏమనిచ్చారు, రూరల్ ఏరియాస్లో కోవిడ్-19 యొక్క ఇన్ఫెక్షన్స్ ఏ రకంగా పెరిగిపోతున్నాయో కూడా మెన్షన్ చేశాడు. ఏ రకంగా పెరిగిపోతున్నాయి? రూరల్ ఏరియాస్లో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు కోవిడ్-19 ఫస్ట్ వేవ్లో ఏ రకంగా అయితే కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమైందో మోస్ట్లీ, కానీ ఇప్పుడు మాత్రం రూరల్ ఏరియాస్లో కూడా మరణాలు కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఎక్కువగా సంభవిస్తున్నాయి. కోవిడ్-19 ఫస్ట్ వేవ్లో ఎకానమీ అంతగా పడిపోకపోవడానికి కారణం ఏంటి? రూరల్ ఏరియా డిమాండ్ అనమాట. రూరల్ డిమాండ్ పడిపోలేదు, అప్పుడు అగ్రికల్చర్ అలాగే కొనసాగింది. కాబట్టి ఈసారి కూడా రూరల్ డిమాండ్ దృష్టిలో పెట్టుకున్నట్టుంది ఆర్బీఐ. కానీ ఈసారి రూరల్లో కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ పెరగడం వల్ల అంత డిమాండ్ ఉండకపోవచ్చు. రూరల్ డిమాండ్ ఉంటుందనడానికి ఆర్బీఐ ఏమి కారణం చూపించింది? సాధారణ వర్షపాత సూచన, నార్మల్ మాన్సూనే ఈసారి ఉంటుందని చెప్పి కారణం చూపించింది. కానీ కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతున్నాయి. కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల రూరల్ ఏరియాస్లో సరైనటువంటి వైద్య సదుపాయాలు ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అప్పుడు వాళ్ళకు వైద్యం దొరకక చాలామంది మరణించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ డిమాండ్ ఉంటుందనుకోవడం ఆర్బీఐ తప్పిదమని చెప్పి ఈ ఆథర్ చెప్తున్నాడు. అండ్ ఇంటర్నేషనల్ కమోడిటీ ప్రైసెస్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో కూడా పెట్రోలియం, డీజిల్ ప్రైసెస్ ఆకాశాన్ని అంటుతున్నాయి. సో ఇది కూడా మెయిన్ కారణం ఎకానమీ ఇప్పుడప్పుడే పెరగలేదు అని చెప్పడానికి. ఫైనల్గా ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీకి దగ్గర ఏమీ ఆప్షన్స్ లేవు అని చెప్పి ఈ ఆథర్ స్పష్టం చేస్తున్నాడు. అంటే తనకు ఎలాంటి డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం లేదు. ఒకవేళ రేట్స్ తగ్గిస్తే ఏమవుతుంది? మనం ఇందాక మాట్లాడినట్టు ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఒకవేళ రేట్స్ పెంచితే ఏమవుతుంది? రికవరీ తగ్గిపోతుంది. రేట్స్ పెంచినామంటే కనుక
ఇన్వెస్టర్స్కి, హౌస్ హోల్డ్స్కి లోన్స్ ఈజీగా దొరకవు. అలా దొరకకపోతే వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు, ఎకానమీ మళ్ళీ రికవర్ అయ్యేటువంటి అవకాశం లేదు. సో మానిటరీ పాలసీ కమిటీ ఈజ్ ఇల్ అఫోర్డ్ ఇఫ్ నో డొమెస్టిక్ పాలసీ సపోర్ట్. ఇది ఫైనల్గా చెప్పొచ్చు. మన భారత ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉంటే తప్ప మానిటరీ పాలసీ కమిటీ ఒకటే ఎకానమీని రికవరీ చేయలేదు. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్, అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉంటారు. ఎవరికి లభించింది? డేవిడ్ డియోప్. హీ బికమ్స్ ద ఫస్ట్ ఫ్రెంచ్ విన్నర్ ఫర్ వరల్డ్ వార్ I స్టోరీ. ఇతను మొట్టమొదటి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి విన్నర్ అనమాట, డేవిడ్ డియోప్. ఈ ఆథర్కి లభించింది దేని మీద? వరల్డ్ వార్ I మీద ఇతను రాసినటువంటి స్టోరీకి. అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినటువంటి అట్ నైట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్. అట్ నైట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్. అయితే ఇతని యొక్క ఫ్రెంచ్ బుక్ యొక్క టైటిల్ ఏంటి? ఫ్రేరే డి ఆమె, అంటే దాని మీనింగ్ లిటరరీ సోల్ బ్రదర్. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు దాని పేరు ఏం పెట్టారు? అట్ నైట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్. సాధారణంగా బుకర్ ప్రైజ్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి రచనలకు ఇస్తారు. అది ఎక్కడ పబ్లిష్ అయి ఉండాలి? యూకేలో కానీ ఐర్లాండ్లో కానీ పబ్లిష్ అయి ఉండాలి. సో హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్? డేవిడ్ డియోప్. అండ్ ఈసారి డేవిడ్ డియోప్తో పాటు ఎవరైతే ఆయన యొక్క ఫ్రెంచ్ రచనని ట్రాన్స్లేట్ చేశారో ఇంగ్లీష్లోకి, అన్నా మోషోవాకి, ఈమెకు కూడా సగం ప్రైజ్ ఇచ్చారు, సగం ప్రైజ్ అమౌంట్ ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్లేటర్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఈసారి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.